సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29 రీసెంట్‌గా లాంచ్ అయిన విషయము తెలిసిందే. సాధారణంగా మహేష్ తన సినిమాల పూజా కార్యక్రమాలకు అటెండ్ కారు. కానీ ఈసారి ఆయన సమక్షంలోనే జరిగాయి. 'ట్రిపుల్ ఆర్' తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ కావటంతో వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ ప్రియులంతా ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగే కథతో సినిమా తెరకెక్కుతుందంట. అయితే మూవీ స్టోరీ లైన్ తప్ప సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేటు రాలేదు. 'ట్రిపుల్ ఆర్' సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంతో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి కథను అందించింది కూడా ఆయనే. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ 2 భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని సమాచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. కథతో పాటు స్క్రీన్ ప్లే, అన్ని భాషలకు సంబంధించి డైలాగ్స్ వర్షన్ పూర్తయిపోయాయి. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ బాబు నటన ప్రేక్షకులను ఫిదా చేయటం పక్కా అని చెప్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్టు టాక్. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి ఇప్పటికే పలు లొకేషన్స్ ను సర్చ్ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాతో పాటు ఆఫ్రికా వంటి అడవుల్లో ఆయన పర్యటించారు. దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఒక వార్త బాగా వైరల్ అయింది. ఇక ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. మొదటి భాగం 2027లో, రెండో భాగం 2029లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ పూర్తిగా 3 సంవత్సరాలు కేటాయించనున్నాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు రెమ్యునరేషన్ పై పడింది. ఇంత భారీ ప్రాజెక్ట్ కు మహేష్ ఎంత రెమ్యునరేషన్ ని తీసుకుంటారు అంటూ టాక్ నడుస్తుంది. అయితే సాధారణంగా మహేష్ బాబు రెమ్యునరేషన్ 250 కోట్లకు పైగా ఉంటుందని ఈ సినీ ఇండస్ట్రీ టాక్. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరు లాభాల్లో చెరో 25% వాటాను తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.